అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు. విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ 2. కొందరికి చేయటం రాక మరికొందరికి జీడిపప్పు దండిగా వేసుకుని ఉప్మా చేసుకుని తినాలన్న ఆశ. జీడిపప్పు కొనలేక కొందరు ఉప్మా అయితే చేయటం తేలిక, రాయటం తేలిక అని కూడా కావచ్చు. ఉప్మాకి రచయిత్రికి అసలు సంబంధమే లేదు. మసాలా పకోడీ, బాసుంది, పెరుగుగార, జాంగ్రీ, ఆలూ బోండా, మైసూర్పాక్ అంటూ గొప్పగా స్వీటు హాటు రాసే రచయిత్ర ఇంట్లో రోజూ అలా చేసుకుని తింటుందంటారా? అంతా హంబక్ అంది సీత. వాళ్ళెలా అఘోరిస్తే నాకెందుకు గాని, ఇది మాత్రం చాలా అన్యాయం సీత అన్నాడు రామకృష్ణ. ఏది ఉప్మా చేయటమా? ఉప్మా తినటానికి పెట్టి రకరకాల టిఫిన్లు పేర్లు నోరూరేలా చెప్పటం. సారీ అండి అంది సీత మూతి సున్నాలా అందంగా చుట్టి. ఎంత అందంగా ఉందో అన్నాడు రామకృష్ణ. ఏమిటి ఉప్మానా? నీ మూతి. సీత కిలకిలా నవ్వింది. ఇలా నీవు నా హృదయం కదిలిపోయేలా కిలకిలా నవ్వుతూ నా ఎదురుగా కూర్చుంటే ఉప్మా ఏం కర్మ, విషం కూడా అమృతంలా పుచ్చుకోగలను. స్పూన్కి నోటికి చకచకా పని కల్పిస్తూ అన్నాడు రామకృష్ణ. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.